ఇక వేరే ఏ పని పెట్టుకోలేక ప్రతిపక్ష పార్టీగా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితిలో తమ ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు కేవలం డ్రామా మాటలు మాట్లాడుతూ ముందుకు పోవడం జరుగుతాం. నేను ఈరోజు ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ రోజు మెగా డిఎస్సిని ఇస్తానని ఊరించి 5 ఏళ్లు మోసం చేయడం మొదటి మోసం అయితే, అదే రకంగా ఇప్పుడు మళ్ళీ లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా మా ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టాలా అని చెప్పి ముందుకు పోతా ఉంటే దొంగదారిలో దొడ్డిదారిలో 24 కేసులు వేస్తాడు. 24 కేసులు వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏమాత్రం జరగకుండా చెడ్డ పేరు రావాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. అంతేకాకుండా ఇక్కడ చూస్తే మీరు ఏదైతే మనకు స్టూడెంట్ టీచర్ రేషియో ప్రకారం ఈరోజు విద్యా ప్రమాణాలు గతంలో 5 సంవత్సరాలు నాడు నేడు అని చెబుతూ స్కూళ్లకు బ్రహ్మాండ మహర్దశ కార్యక్రమం కూడా కేవలం రంగులు పూసి అవినీతి చేసుకొని దండుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే మీరు ఇంకా దాదాపుగా స్కూల్స్లో క్లాస్ రూమ్స్ కావచ్చు, కాంపౌండ్ వాల్స్ కావచ్చు, అత్యధిక మౌలిక సదుపాయాలు విద్యార్థులకు ఉండాల్సినటువంటి ఏది కూడా లేకపోవడమే కాకుండా స్టూడెంట్ టీచర్ రేషియో యొక్క విధానం కూడా పూర్తిగా అస్తవ్యస్తం చేసి సర్వనాశనం చేశారు. మరి దాన్ని కూడా సరిదిద్దుతూ ఈరోజు దాదాపుగా 14 నెలల పరిపాలనలో లోకేష్ బాబు గారు ప్రత్యేక దృష్టి పెట్టి విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తూ ఈ యొక్క అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మీరు చూస్తే ఏదైతే రిక్రూట్మెంట్ 1994లో 16,238 మంది రిక్రూట్మెంట్ జరిగింది. 1995లో 3,706 రిక్రూట్మెంట్, అంటే దాదాపుగా 1996లో 16,838 మంది రిక్రూట్మెంట్, 96లో 2,000 మంది రిక్రూట్మెంట్, 97లో 874 మంది రిక్రూట్మెంట్, 24,000 7,254 రిక్రూట్మెంట్, 2019లో 521 మంది, కేవలం 521 మంది మాత్రమే రిక్రూట్మెంట్. మళ్ళీ ఈరోజు 2025లో 16,347 మంది రిక్రూట్మెంట్. నేను దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి 196,619 మంది టీచర్లు ఎవరైతే ఉన్నారో, నేను ఈ గుణాంకాలను ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉందో అదే రకంగా ఇక్కడ చూస్తే మీరు 14 ఏళ్ల ముఖ్యమంత్రి హోదాలో దాదాపు 13 డిఎస్సీలు జరిపి 1,80,200 చేసిన చరిత్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబుతున్నారో ఈ ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు కానీ. అదే విధంగా మీరు చూస్తే దాదాపుగా 729 నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయడం, సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలో 90 మంది ఎస్టీ యువతను కొత్త ఉపాధ్యాయులుగా నియమించడం, 700 కోయ భారతి టీచర్ పోస్టులు భర్తీ చేయడం, అదేవిధంగా జూనియర్ కాలేజీల్లో 700 మంది సిబ్బంది సేవలు పునరుద్ధరణ చేయడం, దాదాపుగా 476 ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో 3,619 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలు పునరుద్ధరణ చేయడం, టీచర్లపై పని ఒత్తిడి తగ్గించేది గత ప్రభుత్వంలా కాకుండా అనేక రకాలుగా 6 రకాలుగా బడుల విధానం ఉండగా కూటమి ప్రభుత్వం వాటిని 9 రకాలుగా బడులుగా మార్చడం. మరి ఈ రకంగా అనేక చర్యలు తీసుకొని పూర్తిగా ఈరోజు విద్యా వ్యవస్థలో అన్ని ప్రమాణాలను తీసుకెళ్తూ విద్యార్థులకు మంచి చదువు, మంచి విద్యని ప్రసాదించేటువంటి చర్యలతోటి అద్భుతంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఎన్ని రకాలుగా దగా చేశారండి గత ప్రభుత్వం.
మీరు చూస్తే దాదాపు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, టీచర్ పోస్టులు 23,000కు పైగా ఖాళీగా ఉన్నాయని, మెగా డిఎస్సి ఇస్తానని ఇదే జగన్మోహన్ రెడ్డి ఊకడంపుడు ఉపన్యాసాలు చేసి అధికారంలోకి వస్తే కనీసం దాని దాఖలాలు కాదు కదా. గందరగోళానికి గురి చేసిన ఘనత మీది కదా. టెట్టుని ఒక పక్క డిఎస్సిని గందరగోళం. అసలు అంటే మీరు అవగాహన లేక మీరు ఈరోజు గందరగోళం చేసి కన్ఫ్యూజన్లో పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసింది మీరు కదా. అదే రకంగా నోటిఫికేషన్ ఇచ్చే 30 రోజుల్లోనే పరీక్షలు పెట్టడానికి ప్రణాళిక చేసి తుగ్లక్ దేశంలో ఎక్కడైనా ఈ యొక్క తుగ్లక్ చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి. 30 రోజులు కేవలం ప్రిపరేషన్ లేదు, ప్లానింగ్ లేదు, ఏమీ లేదు. నేను ఈరోజు డేట్ ఇచ్చినా మీరు చేసేయండి. సో అదే కాకుండా పూర్తిగా మీరు చూస్తే కేంద్రం నీతి ఆయోగ్ ప్రామాణికంగా తీసుకుంటారు ఎప్పుడైనా నీతి ఆయోగ్లో గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ స్థానం మన రాష్ట్రం ఏమిరంటే 19వ స్థానం. 19వ స్థానం, 3వ స్థానం నుంచి 19వ స్థానం పడిపోయింది. 3వ స్థానం నుంచి 19వ స్థానం పడిపోయింది. మరి ఈ ఘనత మీరు తీసుకున్న నిర్ణయాలు కాదా జగన్మోహన్ రెడ్డి? మరి అదేవిధంగా మీరు చూస్తే దాదాపు 2013లోనే రద్దు చేసిన అప్రెంటిస్ విధానాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పునరుద్ధరించారు ఆ రోజు. అంటే డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన టీచర్లు 2 ఏళ్ల పాటు పే స్కేల్ అమలు చేయకుండా గౌరవ వేతనంతోనే సరిపెట్టుకునేలా మీరు చేసిన దగాకోరు ప్లాన్ కి నిదర్శనం కాదా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతుంది. ఇవన్నీ ఎన్ని రకాలుగా మీరు నాశనం చేసిన పరిస్థితి. అదే రకంగా మీరు చూస్తే 5 ఏళ్ళు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా భర్తీ చేయకుండా యువతని అదే రకంగా మీరు చూస్తే టీచర్లపై కక్ష కట్టి మీరు చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 1,69,642 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై కక్ష కట్టి వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి నిజం కాదా, వాస్తవం కాదా? రాష్ట్ర ప్రజలు ఆఖరికి అమరావతిలో టీచర్లు మీ ధాటికి తట్టుకోలేక వేల మంది, లక్షల మంది రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేసిన పరిస్థితి తెచ్చారు. మరి ఈరోజు ఎక్కడ కూడా సిఫార్సులు లేకుండా ఆన్లైన్ పద్ధతిలో ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు సక్రమంగా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పారదర్శకంగా మధ్యాహ్న భోజన పథకాల దగ్గర నుంచి కోడిగుడ్లు గుత్తేదారులు చేయనటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ఒక నాణ్యమైన పద్ధతితో విద్యాశాఖ మంత్రులు ఈరోజు మెగా డిఎస్సిని అద్భుతంగా నిర్వహించి ఈరోజు ఇంతమందికి మళ్ళీ అవకాశాన్ని కల్పించినందుకు వారికి మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ, రెండవది ఈరోజు ఏం చెప్తున్నాం, నోటీస్ ఎవరైతే నిన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రకటన చేశారు, అయ్యా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ నోటీస్ కానీ ఏదైనా ఇచ్చిన వాళ్లకు వాళ్ళ యొక్క అర్హత అయితే చూడండి. కొంతమంది తప్పుగా వికలాంగులు కాకపోయినా కూడా వికలాంగులమని పెన్షన్ తీసుకున్న వారి కోసం చర్యలు తప్ప అర్హత ఉన్న ఏ పెన్షన్ దానికి ₹1 పెన్షన్ కూడా తీయము. ఇది ఊరికే కేవలం ఏంటంటే దాన్ని ఇప్పుడు ఏదో అంటారు, ఇప్పుడు ఒక దొంగని చెక్ చేసినప్పుడు అందరినీ దొంగలని భయం పెట్టి అందరి దొంగల్ని, ఇప్పుడు నేను ఏదో ఒక వీడియో చూసిన చేతులు ఎట్లా వెనక పెట్టుకుని వికలాంగుడు అని చెప్పి ఆ వీడియో చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇట్లాంటి వాళ్ళు పెన్షన్ తీసుకుంటే ఇంకా చెక్ చేయకుండా అర్హత ఉన్న వాళ్ళకి ఇకపోతే ఎట్లా చెప్పండి. కాబట్టి ఎవరికి అర్హత ఉన్న వాళ్ళకి ఏ ఇబ్బంది కలగని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. నా దగ్గర కూడా వచ్చినటువంటి వాళ్ళు కూడా చెప్తున్నాం, అర్హత ఉన్న వాళ్ళు చేయం. నిన్న దాదాపు ఒక చిన్న రికార్డులో కూడా పొరపాటు ఉంటే కొంత సరిదింది, అతను కూడా పెన్షన్ కంటిన్యూ చేయమని చెప్పాను.